హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. 18 నెలలకు సంబంధించి డీఏ బకాయిలపై అయితే కీలక ప్రకటన అండి. ఏదైతే కోవిడ్ సమయంలో 18 నెలల బకాయిలు ఉన్నాయో వాటి గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు ఆ 18 నెలల డీఏ బకాయిలు పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన అండి. కోవిడ్ మహమ్మారి సమయంలో నిలిచిపోయిన 18 నెలల డీఏ బకాయిల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలను అయితే అందించాయి. ఇప్పుడు పార్లమెంట్‌లోనూ ఈ అంశం చర్చకు అయితే వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలే మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, కోవిడ్ కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అయితే కేంద్రం నిలిపివేసింది. 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు రావాల్సి ఉంది ఉద్యోగులకు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. డిఆర్‌ఎస్ అలవెన్స్ బకాయిల విడుదలపై అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు చర్చకు వచ్చింది. పార్లమెంటు సభ్యులలో ఇద్దరు డీఏ బకాయిలపై అయితే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సమాధానం ఈ విధంగా ఇచ్చారు. వైరస్ విజృంభించిన సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు విడుదల చేస్తున్నారా? ఆ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎందుకోసం బకాయిలు ఇవ్వడం లేదనే కారణాన్ని వెల్లడించాలని ప్రశ్నించారు. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉద్యోగులకు డీఆర్‌ఎస్ అలవెన్స్ నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. 2024లో ఇప్పటివరకు అందించిన వినతుల, ఫిర్యాదులు వివరాలు వెల్లడించాలని, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో సభకు తెలియజేయాలనైతే కోరారు. ఈ మేరకు రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి 2020 జనవరి 1, 2020 జూలై 1, 2021 జనవరి 1 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన 3 విడతలకు సంబంధించిన డీఆర్‌ఎస్ అలవెన్స్, డీఏ అలాగే డీఆర్‌ఎస్ రిలీఫ్, డీఆర్ పెన్షనర్లకు స్తంభింపజేయాలనే నిర్ణయం కోవిడ్-19 నేపథ్యంలో తీసుకొని రావాల్సి వచ్చింది. తద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడి తగ్గుతుంది అని కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2024లో ఇప్పటివరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సహా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి వినతులు వచ్చాయి. 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలపై అయితే ఫైనాన్షియల్‌గా కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి అయితే పెరిగింది. ఈ కారణాలనే డీఏ లేదా డీఆర్ బకాయిలు చెల్లించడం ఆచరణీయంగా అయితే పరిగణించలేదు అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 3 విడతలుగా విడుదల చేయాల్సిన డీఏ, డీఆర్ బకాయిల విలువ సుమారుగా 34,402 కోట్లుగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఫండుని కోవిడ్-19 పేరుతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కోసం వినియోగించినట్లు తెలిపారు. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన క్రమంలో తమకు డీఏ బకాయిలు విడుదల చేస్తారని ఉద్యోగులు భావించారు. ఈ క్రమంలోనే ఎన్సీజీఎం ఆధ్వర్యంలో 14 డిమాండ్లతో అయితే కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన అయితే రాలేదు. త్వరలో అయితే వీటి గురించి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న 18 నెలలకు సంబంధించిన డీఏల తాజా సమాచారము.